ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న కే డ్రామా ద గ్లోరీ పార్ట్ 9. మీరు దీనికి ముందు పార్ట్స్ చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. యోన్జిన్ మీద రాసిన ఆర్టికల్ అందరూ చదువుతారు. యోన్జిన్ పేరు ఎక్కడా లేదు, కానీ అందరూ ఆర్టికల్ యోన్జిన్ గురించి అనుకుంటారు. సారాని పోలీస్ అరెస్ట్ చేస్తారు. మూన్ కి తగిలిన దెబ్బకి జూ బ్యాండేజ్ వేస్తాడు. వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయింది అని సంతోషంగా ఇద్దరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తారు. యోన్జిన్ హాతో ఆర్టికల్ చదివావా అని అడుగుతుంది. హా, చదివాను. నేనే కాదు, నా ఆఫీస్ లో అందరూ చదివారు అంటాడు. యోన్జిన్, నాకు డివోర్స్ ఇస్తావా అంటే, హా, అంత టైం నాకు లేదు. ఆర్టికల్ వల్ల నా కంపెనీ స్టాక్స్ పడిపోయాయి. లాయర్స్ ని పిలిచాను, నువ్వు వాళ్ళతో మాట్లాడాలి అని యోన్జిన్ ని లాయర్ దగ్గరికి తీసుకువెళ్తాడు. లాయర్స్ యోన్జిన్ ని ఆర్టికల్ గురించి క్వశ్చన్స్ అడుగుతుంటే, యోన్జిన్, ఆర్టికల్ నా గురించి అని ప్రూఫ్ లేదు కదా, మనం ఏమీ చేయకపోతే కొన్ని రోజులలో అందరూ మర్చిపోతారు అంటుంది. హాకి కోపం వస్తుంది. సారా లాయర్స్ పోలీస్ కి కోఆపరేట్ చెయ్యి అంటారు, కానీ సారా వినకుండా పోలీస్ ని తిడుతుంది. యోన్జిన్ సోన్ మిస్ అయిన ముందు డేట్స్ లో జాన్ స్టోర్ లో సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేపించింది. జాన్ యోన్జిన్ ఏమి డిలీట్ చేసింది అని తెలుసుకోవాలని ఒక అతనితో డేటా రీస్టోర్ చెయ్యమంటాడు. జాన్ ఇచ్చింది కొత్త హార్డ్ డిస్క్, దానిలో డేటా ఏమీ లేదు. యోన్జిన్ డేటా డిలీట్ చెయ్యకుండా హార్డ్ డిస్క్ ని మార్చింది. చోయ్ జాన్ కి సోన్ ట్యాబ్ లో ఉన్న రికార్డింగ్ వినిపిస్తుంది. రికార్డింగ్ విని సోన్ మిస్ అవ్వక ముందు తనతో చివరగా మాట్లాడింది యోన్జిన్. యోన్జిన్ సోన్ ని జోన్ స్టోర్ లో చంపేసింది అనుకుంటారు. జాన్ చోయ్ తో, ఏసోల్ నా కూతురు, నువ్వు నాతో పాటు ఏసోల్ ని చూసుకుంటావా అని ప్రపోజ్ చేస్తాడు. చోయ్ కి స్కూల్లో ఉన్నప్పటి నుంచి జాన్ అంటే ఇష్టం, అందుకే జాన్ ప్రపోజల్ కి ఒప్పుకుంటుంది. తన ఫియాన్సీ టేయుక్ తో, నేను నీకు కరెక్ట్ కాదనిపిస్తుంది, నీ రింగ్ రేపు కొరియర్ చేస్తాను, నీకు మంచి వైఫ్ వస్తుంది అని మెసేజ్ పెట్టి టేయుక్ నంబర్ బ్లాక్ చేస్తుంది. జూ అమ్మకి క్రిమినల్ నుంచి జూకి లెటర్స్ వస్తున్నాయి అని తెలిసినప్పటి నుంచి జూకి లెటర్స్ రావట్లేదు. జూ పార్క్ కి వెళ్తే అక్కడ హా ఉంటాడు. ఇద్దరు గో ఆడతారు. జూ హాకి, నేను మూన్ కి పగ తీర్చుకోవడానికి సహాయంగా ఉన్నాను అని చెప్తాడు. హా, నువ్వు మూన్ ని ఆపాలి, కానీ మూన్ కి ఎందుకు సహాయం చేస్తున్నావు అని అడుగుతాడు. జూ, మూన్ లైఫ్ 19 years దగ్గరే ఆగిపోయింది. అక్కడి నుంచి తను ముందుకు వెళ్ళలేకపోతుంది, లైఫ్ లో హ్యాపీగా ఉండలేకపోతుంది. తనకి పగ తీర్చుకోవడం అవసరం, అందుకే నేను తనని ఆపలేదు అంటాడు. హా, నేను కూడా మూన్ హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నాను అంటాడు. కాంగ్ హస్బెండ్ యోన్జిన్ అమ్మకి, మీ అమ్మాయి ఒకరిని కాదు ఇద్దరిని చంపింది అని డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. మీడియా వాళ్ళు యోన్జిన్ ని ఆర్టికల్ గురించి అడుగుతారు. యోన్జిన్ వాళ్ళకి సమాధానం చెప్పదు. మూన్ యోన్జిన్ తో, నువ్వు ఇద్దరిని చంపావు అని నా దగ్గర ప్రూఫ్ ఉంది అంటుంది. యోన్జిన్ జోన్ స్టోర్ కి వెళ్లి సోన్ కి సంబంధించిన ఎవిడెన్స్ ఉందా అని చూస్తుంది. ఎవిడెన్స్ ఏమీ ఉండదు. ఇక్కడ ఎవిడెన్స్ లేదు. ఈ పాటికి సోన్ బాడీ కొంత పాడైపోయి ఉంటుంది. పోలీస్ బాడీని పూడ్చిపెట్టుంటాడు అనుకుంటుంది. అసిస్టెంట్ కిమ్ కి యోన్జిన్ సోన్ మిస్ అయ్యాక స్టోర్ కి వచ్చి హార్డ్ డిస్క్ మార్చింది అని తెలుసు. యోన్జిన్ కిమ్ తో, నేను వచ్చానని జోన్ కి చెప్పొద్దు అంటుంది. అప్పుడు కిమ్ యోన్జిన్ కాలు మీద దెబ్బ చూస్తుంది. ఆ రోజు సాయంత్రం మూన్ కిమ్ ని కలిసి, నీకు ఏం తెలిసినా ఎవ్వరికీ చెప్పొద్దు, సైలెంట్ గా ఉండు, నా ప్లాన్ కి అడ్డు రావద్దు అంటుంది. యోన్జిన్ స్కూల్లో మూన్ వెళ్లిపోయాక కిమ్ ని టార్చర్ చేసింది. యోన్జిన్ అమ్మ ఎప్పుడూ మంత్రగత్తెని కలుస్తూ ఉంటుంది. పోలీస్ తనకి కాంగ్ హస్బెండ్ ఫోటో ఇచ్చాడు. తను మంత్రగత్తెతో, నీకు ఎంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇస్తాను, కాంగ్ హస్బెండ్ ని చంపి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని కాంగ్ హస్బెండ్ డీటెయిల్స్ ఇస్తుంది. అది కాంగ్ చూస్తుంది. యోన్జిన్ కాంగ్ కి కాల్ చేసి చోయ్ ఏం చేస్తుంది అని అడుగుతుంది. కాంగ్, చోయ్ కొన్ని రోజుల నుంచి జాన్ తో ఉంది, అక్కడ నుంచే వర్క్ కి వెళ్తుంది అంటుంది. యోన్జిన్ జాన్ ఇంటికి వెళ్లి చోయ్ తో, ఎందుకు నన్ను జూ హాస్పిటల్ కి రమ్మన్నావు, నువ్వు కూడా మూన్ తో పని చేస్తున్నావా అంటే, చోయ్, నేనేం ప్లాన్ చేశానో నీకు తెలియదు, జాన్ నీ కాల్స్ ఎత్తట్లేదు కదా, దానికి ఒక రీజన్ ఉంది, జాన్ త్వరలో నన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు అంటుంది. యోన్జిన్ టెన్షన్ గా వెళ్లిపోతుంది. తరువాత చోయ్ జైల్లో సారాని కలిసి యోన్జిన్ ని పెయింటింగ్ స్కామ్ ని బయట పెట్టి తన మీద వచ్చిన ఆర్టికల్ నుంచి అందరినీ నీ ఇష్యూ మీదకి డైవర్ట్ చేసింది అంటుంది.
మూన్ జూ ఇంటికి వెళ్ళినప్పుడు క్రిమినల్ రాసిన లెటర్స్ కనిపిస్తాయి. లెటర్స్ చదువుతుంది. జూ క్రిమినల్ ఉన్న జైల్లో డాక్టర్ జాబ్ కి అప్లై చేశాడు. జైల్లో క్రిమినల్ కనిపిస్తాడు. జూ, నిన్ను కాపాడిన అతనిని ఎలా చంపాలనిపించింది అని అడుగుతాడు. క్రిమినల్, ఊరికనే చంపాను అంటాడు. జూ షాక్ అవుతాడు. క్రిమినల్, ఇక్కడ నాకు బోర్ కొడుతుంది అంటాడు. జూ, కొన్ని రోజులలో నేను నీకు నరకమేంటో చూపిస్తాను, అప్పటిదాకా వెయిట్ చేయి అంటాడు. జూ సోన్ బాడీ ఉన్న శ్మశానం వాచ్మెన్ తో, పోలీస్ కి ఫ్యూనరల్ హోమ్ ఎవరో కొన్నారు, సోన్ బాడీని అక్కడ నుంచి తీయాలని చెప్పు అంటాడు. అతను పోలీస్ కి అలానే చెప్తాడు. మూన్ ని స్కూల్ నుంచి తీసేశారు. అన్నీ సర్దుకొని వెళ్ళిపోతున్నప్పుడు యేసోల్తో, నీకు కావాలంటే నేను నీకు లైఫ్ లాంగ్ సారీ చెప్తాను అని వెళ్ళిపోతుంది. వాళ్ళ అమ్మకి కాల్ చేసి, నువ్వు అనుకున్నట్టే అయింది, నేను స్కూల్ మానేశాను, ఇంటికి వస్తున్నాను, ఇప్పుడే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో అంటుంది. ఇంటికి వెళ్లేసరికి తన అమ్మతో ఒక అతను ఉంటాడు. మూన్ రాగానే అతను వెళ్ళిపోతాడు. మూన్, నా ఇంటి నుంచి వెళ్ళిపో అంటుంది. మూన్ అమ్మ తాగి మూన్ ని కొడుతుంది. స్టవ్ మీద చికెన్ కాలుతూ ఉంటుంది. మూన్ కి యాంగ్జైటీ వస్తుంది. మూన్ కి మంట అంటే భయం అని తన అమ్మ స్టవ్ ని తంతుంది. మంట రూమ్ మొత్తం అంటుకుంటుంది. మూన్ కి కోపం, బాధ వస్తుంది. పోలీస్ సోన్ మిస్సింగ్ కేస్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. యోన్జిన్ ని క్వశ్చన్స్ అడగడానికి వస్తారు. యోన్జిన్, నాకు న్యూస్ కి టైం అవుతుంది, తర్వాత ఇంటర్వ్యూ చెయ్యండి అంటుంది. ఆ రోజు నైట్ పోలీస్ ని కలిసి, సోన్ మిస్సింగ్ కేస్ ఇన్వెస్టిగేషన్ అవుతుంది అని నాకెందుకు చెప్పలేదు, పోలీస్ ని ఇన్వెస్టిగేషన్ ఆపేలా చెయ్యి అంటుంది. పోలీస్, సోన్ బాడీని నేను ఇంకా పూడ్చిపెట్టలేదు అని యోన్జిన్ ని డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తాడు. సోన్ బాడీ రోడ్డు మీద ఉంటుంది. పోలీస్ బాడీని తీసుకువెళ్తారు. ఇప్పుడు సోన్ మిస్సింగ్ ఇన్వెస్టిగేషన్ కాకుండా మర్డర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మూన్ తన ప్లాన్ లో శత్రువుల కన్నా అడుగు ముందు ఉంటుంది. జూ కూడా తన ప్లాన్ మొదలు పెడతాడు. సోన్ బాడీ దొరికింది. యోన్జిన్ కి ఏమవుతుంది? తనని అరెస్ట్ చేస్తారా, లేదా ఈసారి కూడా డబ్బులతో తప్పించుకుంటుందా? నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఏషియన్ డ్రామా కావాలంటే కింద కమెంట్స్ లో చెప్పండి, నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ వీడియో చేస్తాను. నేను డ్రామా ఎక్స్ప్లెనేషన్ తో పాటు మూవీస్, యానిమే, వెబ్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా మిగతా ఛానల్స్ ని విజిట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్, పిన్ కామెంట్ లో పెట్టాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.